సత్యం గారు ప్రస్తుతం మనం ఈ సిరీస్ గురించి మాట్లాడుకుంటే అంటే ఇంతకు ముందు టెస్ట్ సిరీస్ అయితే వైట్ వాష్ అయిపోయింది. ప్రస్తుతం అయితే ఫస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కి అయితే ప్రస్తుతం బాగానే నడుస్తూ వస్తోంది. నెక్స్ట్ జరిగే రెండు మ్యాచ్ల పిచ్ల స్వభావం ఎలా ఉండబోతోంది, ఆ పిచ్ల స్వభావం అంటే నెక్స్ట్ జరగబోయే మ్యాచ్లపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి? అలాగే ఈ వైట్ వాష్ ఏదైతే జరిగిందో టెస్ట్ సిరీస్ లో అది ఇప్పుడు వన్డే మ్యాచ్ కి వన్డే సిరీస్ కి ఉన్న ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. సొంత గడ్డ పైన వైట్ వాష్ అయ్యాము, అది ఎట్లానే కవర్ చేసుకోవాలి అని నిరూపించుకోవాలని అనుకుంటూ ఉంటారు టీం. సో అది ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి? వాస్తవానికి క్రికెట్ అనేటువంటి గేమ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ సైకలాజికల్ గేమ్ అంటారు. ఒకసారి రెండు సార్లు ఫెయిల్యూర్ అయితే ఖచ్చితంగా అది ప్రెజర్ గా మారుతుంది. దాన్ని అధిగమించి ఆడేటువంటి వాడే మరి నిజమైన ఆటగాడు. ఇది అన్ని గేమ్స్ లో ఉంటది. ఒక రైడర్ రెండు మాటలు క్యాంటీకి పోతే క్యాచ్ చేశారనుకోండి తన కాన్ఫిడెన్స్ తగ్గుద్ది. అట్లాగే వాలీబాల్ రెండు మాటలు బ్లాక్ చేశారనుకోండి కొట్టిన షాట్ ని జంప్ తగ్గిపోద్ది. ఇట్లా ప్రతి గేమ్ లో కూడా సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉంటది. ఇప్పుడు వీళ్ళు కూడా ఫెయిల్యూర్ అనుకోండి నెక్స్ట్ దానికి సైకలాజికల్ డిసడ్వాంటేజ్ లో పడతారు. సక్సెస్ అయితే ఇంకా మంచి ఫామ్ లో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సక్సెస్ రేట్ అనేది ఏ గేముల్లో అయినా అది ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు కాన్ఫిడెన్స్ పెంచడమే కాదు, రెగ్యులర్ ప్లేయర్స్ యొక్క కాన్ఫిడెన్స్ కూడా పెంచేటువంటి అవకాశం ఉంది. అట్లా బ్యాటింగ్ ఆర్డర్లో చూస్తే వాళ్ళకు మంచి బ్యాట్స్మెన్ మళ్ళీ టీంలో చేరారు, డీకాక్. కాబట్టి అట్లాగే మనకు కూడా ఇప్పుడు కోహ్లీ, రోహిత్ చేరటం అనేది ఒకటి. మనకు కొంచెం డిసడ్వాంటేజ్ అంటే ఫామ్ లో ఉన్నటువంటి శుభ్మన్ గిల్లు కాస్త ఇంజూరీ అయ్యి తీసుకుంటున్నారు. కానీ బౌలింగ్ లో మాత్రం వన్డే క్రికెట్ లో T20లో బూమరా లేకపోవడం అనేది పెద్ద లోటు. వాళ్ళ డీకాక్ వాళ్ళ రవడా లేక కన్నా కూడా మనకు బూమరా లేకపోవడం అనేది కొద్దిగా మన టీం బౌలింగ్ మీద ప్రభావం చూపేటువంటి అవకాశం అయితే ఉంది. ఏదేమైనా తప్పదు కదా, ఎప్పుడు ఒకే బౌలర్ కావాలంటే కాదు. అందుకని ఏదేమైనా ఇప్పుడు ఒక స్ట్రాంగ్ కంటెంట్ అయితే జరుగుతుంది. ఇది ఎంతవరకు చివరకు చూడాలి. ఇప్పటికి దాదాపు 18 ఓవర్స్ అయిపోయింది. మంచి ఫామ్ లో ఉన్నారు, 140 క్రాస్ అయింది. కాబట్టి ఇంకా మిగతా ఓవర్స్ కూడా మంచిగా ఆడితే 300 క్రాస్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ మీద ప్రెజర్ పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ 3 ఉన్నారు. కాబట్టి స్పిన్నర్స్ ఖచ్చితంగా పెంచేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ సిరీస్ లో అంటే ఫస్ట్ మ్యాచ్ ఇది, నెక్స్ట్ జరిగే రెండు మ్యాచ్ల పిచ్ల స్వభావం ఎలా ఉంటుంది? ఫస్ట్ అంటే ఒకవేళ టాస్ గెలిస్తే రెండు మ్యాచ్లకి టాస్ గెలిస్తే ముందు బ్యాటింగ్ తీసుకుంటే మంచిదంటారా, బౌలింగ్ తీసుకుంటే మంచిదంటారా? పిచ్ స్వభావాన్ని బట్టి స్వభావాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటారండి. టాస్ కు పోయే ముందల కెప్టెన్స్ ఇద్దరికి కూడా పిచ్ ని స్టడీ చేయడానికి టైం ఇస్తారు. వాళ్ళని అలౌ చేస్తారు పిచ్ మీదకి. కాబట్టి ఇద్దరు కూడా పిచ్ ని స్టడీ చేస్తారు. అంతకుముందు ఉన్నటువంటి హిస్టరీని స్టడీ చేస్తారు. తర్వాత కొత్తగా లేడ్ అయినటువంటి పిచ్చెస్ అయితే మారితే మళ్ళీ ఎప్పట్లాగా ఉందని చెప్పలేము. అట్లాగే కొద్దిగా లైట్ గా పచ్చుకుంటే ఫాస్ట్ బౌలర్కి అనుకూలిస్తుందని చెప్పేసి జనరల్ గానే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు, కొంచెం బౌలింగ్ తీసుకుంటారు. ఏది కొంచెం పల్చటి పచ్చిక ఉంటే అనుకూలిస్తుందని చెప్పేసి. అదే కూడా వెదర్ కండిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. వెదర్ కూడా మనకు సహకరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకటి వెదర్, తర్వాత లేడ్ చేసినటువంటి నమూనా, తర్వాత ఆ రోజు వాతావరణం, ఇవన్నీ కూడా హిస్టరీ, తర్వాత మన టీంలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్, బౌలర్స్ స్ట్రెంగ్త్ బాగుందనుకుంటే బౌలింగే తీసుకోవచ్చు ఫస్టే. ఇది బ్యాటింగ్ పిచ్ అనుకుంటే ముందు మన వాళ్ళే గెలిచిన వాళ్ళే బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది 5-6 ఇండికేటర్స్ తీసుకొని బౌలింగ్ తీసుకోవాలన్నా బ్యాటింగ్ తీసుకోవాలనేది నిర్ణయించుకుంటారు. తర్వాత అట్లాగే కాస్త ఎఫెన్సివ్ ఉంటే బ్యాటింగ్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే బాగా సక్సెస్ అయ్యారు బ్యాటింగ్ లో, ప్రతిసారి 300-350 క్రాస్ చేస్తున్నారు అనుకుంటే బ్యాటింగ్ తీసుకుని సెకండ్ బ్యాటింగ్ వచ్చే టీం మీద ప్రెజర్ పెంచే అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ వన్డే ఇంటర్నేషనల్ థర్డ్ నాడు ఉంది. కాబట్టి ఆ రోజు కల్లా ఇవాళ రిజల్ట్ బట్టి ఆ రోజు ప్రవర్తించేది కూడా ఉంటుంది. కాబట్టి చాలా ఇండికేటర్స్ ఉంటాయి మనం ఏది తీసుకోవాలనేటువంటిది. సత్యం గారు ప్రస్తుతం అంటే మనం ఇప్పుడు దాకా అంటే ఇండియా ప్లేయర్స్ గురించి మాట్లాడుకున్నాము. మరి సౌత్ ఆఫ్రికా ఆటగాళ్ళకి సంబంధించి ఎలాంటి బలాలు ఉన్నాయి, వాళ్ళ బ్యాటింగ్ లైన్ కానివ్వండి, బౌలింగ్ లైన్ కానివ్వండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆటగాళ్ల ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఎవరెవరి బలాలు ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు వైట్ వాష్ వాళ్ళకి ఒక ప్లస్ అయింది. వాళ్ళ మానసిక, ఇందాక మనం అనుకున్నట్లు మానసిక స్థితి చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మరి అలా చూసుకుంటే వాళ్ళ సైడ్ చాలా బలం ఉంది. మరి ఆటగాళ్ల బలము అలాగే ఈ మానసిక ప్రభావం ఎలా ఉండబోతోంది?
ఫాములో ఉంటే మానసికంగా అడ్వాంటేజ్లు ఉంటారండి, సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉంటారు. టెస్ట్ క్రికెట్ గెలిచి ఉన్నారు కాబట్టి సహజంగానే యాజ్ ఎ టీముగానే గొప్ప సైకలాజికల్ అడ్వాంటేజ్లు ఉండేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే, ఇది స్పిన్ పిచ్చెస్ ఉంటాయి భారతదేశంలో, మనమే ఫాస్ట్ బౌలింగ్. సౌత్ ఆఫ్రికాలో పిచ్చెస్ అన్ని ఫాస్ట్ బౌలింగ్కి అనుకూలిస్తాయి, ఆస్ట్రేలియా లెక్క, ఇంగ్లాండ్ లెక్క. కానీ వాళ్ళు ఫాస్ట్ బౌలర్స్ డామినేట్గా ఉండేటువంటి వాళ్ళు టీం వచ్చి స్పిన్నర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది అనుకున్నటువంటి దగ్గర వైట్ వాష్ చేసే వరకు సహనే వాళ్ళ అడ్వాంటేజ్, సైకలాజికల్ అడ్వాంటేజ్ టాప్లో ఉంది. సహజం అది, వాళ్ళు గెలిచి ఉన్నారు కాబట్టి. అందులో 2-0 ఫైట్ కూడా జరగలేదు. ఉత్తగానే మన వాళ్ళు 400 పరుగుల తేడాతోటి సరెండర్ అయ్యారు సెకండ్ టెస్ట్లో. కాబట్టి సహజంగానే వాళ్ళు సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉన్నారు. అయితే ఇప్పుడు వన్డే క్రికెట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్. దాంట్లో అందులో ఇప్పుడున్నటువంటి ప్లేయర్స్లో బ్యాట్స్మెన్, మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు. సౌత్ ఆఫ్రికా మాక్రమ్ కానీ, తర్వాత డీకాక్ కానీ, ఇటువంటి వాళ్ళు ఉన్నారు, కీలకమైనటువంటి బ్యాట్స్మెన్ ఉన్నారు. మనకు కూడా వీళ్ళిద్దరు రోహిత్ కోహ్లీ చేయడంతో కొంచెం శుభ్మన్ గిల్ లేకున్నా వీళ్ళిద్దరు చేరుతోటి బ్యాటింగ్ ఏమి వీక్ కాలే. ఇంకా కేఎల్ రాహుల్ ఉన్నాడు, మనకి ఇంకా బ్యాటింగ్ చేయాల్సినటువంటి వీళ్ళిద్దరు తర్వాత. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం వీక్ ఉందని అనడానికి వీల్లేదు. స్పిన్ పిచ్ అయితే మాత్రం, స్పిన్నర్ సహకరిస్తే మాత్రం వాళ్ళ స్పిన్ కన్నా మన స్పిన్నర్స్ బలంగా ఉన్నారు. మనం రెగ్యులర్ స్పిన్నర్స్ 3 స్పిన్నర్స్ ఉంటే వాళ్ళకు ఒక్కడే స్పిన్నర్ ఉన్నారు, సుబ్రయ్య. ఇంకొకళ్ళు పార్ట్ టైం స్పిన్నర్ ఉన్నాడు, బ్యాటింగ్ కమ్ ఫాస్ట్ స్పిన్నర్. కానీ వాళ్ళకు ఫాస్ట్ బౌలర్స్ 3 ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఫాస్ట్ బౌలింగ్ అనుకూలించినటువంటి పరిస్థితి మనకు అవుపట్లే. కాబట్టి సహజంగానే ఫాస్ట్ బౌలర్సే వాళ్ళకు ఇప్పుడు జాన్సన్ కానీ, లేకపోతే బాష్ కానీ, లేకపోతే బర్జర్ కానీ, వీళ్ళు 3 కూడా ఫాస్ట్ బౌలర్స్. అట్లే సుబ్రయ్య స్పిన్ బౌలర్. అట్లాగే బ్యాట్స్మెన్ కూడా ఉన్నాడు, ఆ బ్యాట్స్మెన్ పార్ట్ టైం స్పిన్నర్ గా పనిచేసే ఆయన ఉన్నాడు, బ్రేవిస్. కాబట్టి సహజంగానే ఇప్పుడు ఫాస్ట్ బౌలింగ్ కి ఇప్పుడు వీళ్ళకి అనుకూలించలేదంటే ఆ తర్వాత మనకు స్పిన్నర్ డామినేట్ చేస్తే మాత్రం అడ్వాంటేజ్ ఉంటాం. కాబట్టి సహజంగానే రిలేటివ్ స్ట్రెంగ్త్ విత్ స్పిన్ బౌలింగ్ ఈజ్ మనకు మోర్ ఎఫెన్సివ్ దెన్ సౌత్ ఆఫ్రికా. కానీ ఫాస్ట్ బౌలింగ్ వాళ్ళు కొంత అడ్వాంటేజ్ ఉన్నారు, ఎందుకంటే మన వాళ్ళు ఇద్దరే ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందులో మన స్పిన్నర్లు వరల్డ్ క్లాస్, హర్షిత్ రాణా కానీ, తర్వాత జడేజా కానీ, లేకపోతే కుల్దీప్ కానీ. అందుకని ఏమాత్రం అవకాశం ఇచ్చినా వాళ్ళని బౌల్డ్ చేసేటువంటి అవకాశం ఉంది. సత్యం గారు, అంటే ఇందాక అంటే మనం మాట్లాడుకున్నట్టు వైట్ వాష్ అయిందైతే టెస్ట్ సిరీస్, ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్నది ఓడిఐ. సో ఈ మధ్య అంటే ఐపీఎల్ వచ్చిన దగ్గర నుంచి ఫాస్ట్గా, అంటే తొందరగా మ్యాచ్లు ఫటాఫట్, అంటే బాగా బ్యాటింగ్ ఎంత ఫాస్ట్గా కొడితే అంత ఊపొచ్చే విధంగా ఐపీఎల్ తీసుకొచ్చేసింది. దానితో కొద్దిగా ఓడిఐ ప్రభావం కూడా తగ్గింది. సో అంత ఓర్పుగా కూడా ప్రజలు చూడట్లేదు, అంటే క్రికెట్ అభిమానులు చూడట్లేదు. కానీ ఓడిఐకి ఉండే ఇదే ఏదైతే ఉంటుందో దానిలో కొంచెం ఓర్పు అవసరం ఉంటుంది కంపారిటివ్లీ ఐపీఎల్. సో ఓడిఐ ప్రస్తుతం అయితే కొంచెం తగ్గిందనే చెప్పాలి ప్రభావం. దానికంటే ఘోరంగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ముందు నుంచి కూడా టెస్ట్ సిరీస్ చాలా లాగింగ్ అనే ఒక అభిప్రాయం ఉంటుంది. కానీ ఆటగాళ్ళ ప్రాక్టీస్ పరంగా అయితే మన టెస్ట్ సిరీస్ చాలా అవసరం అవుతుంది. సో ఓడిఐ ప్రభావం తగ్గిన ఈ నేపథ్యంలో, ఐపీఎల్ ప్రభావం చాలా తీవ్రంగా ఉన్న ఈ నేపథ్యంలో అంటే ఓడిఐ సిరీస్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలి అంటే ఓడిఐ సిరీస్ ఇంకా పెంచే అవకాశాలు ఉంటాయంటారా? ఓడిఐ సిరీస్ తో ఆటగాళ్ళని ఇంకా ఉత్తేజపరిచే అవకాశాలు ఉంటాయంటారా? ఇప్పుడు రోజు రోజుకు రూల్స్ మారుతున్నాయండి, దానికోసమే, ఇంట్రెస్ట్ పెరగటం కోసమే. ఉదాహరణకు మనం వన్డే కప్ 83లో కపిల్ దేవ్ ఆధ్వర్యంలో వన్డే కప్ గెలిచినప్పుడు 60 ఓవర్స్ ఉండే వన్డే క్రికెట్. 60 ఓవర్స్, 120 ఓవర్స్ వన్డేలో బౌలింగ్ చేయటం కష్టం. ఇంగ్లాండ్లో టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ పర్వాలేదు, కానీ మిగతా దేశాల కష్టం అని చెప్పేసి వరల్డ్ వైడ్ గా ఓవర్స్ ని 60 నుంచి 50 ఓవర్స్ కు తగ్గించారు. కాబట్టి ఇప్పుడు నడిచేది వన్డే క్రికెట్ 50 ఓవర్స్ క్రికెటే. తర్వాత అట్లాగే వన్డే క్రికెట్ బోరు కొట్టకుండా దరిదాపు ఫస్ట్ 10 ఓవర్స్ కంపల్షన్, అంటే ఫీల్డర్స్ లోపల ఉండేటువంటి ఫీల్డర్స్ ఎక్కువ, బయట ఉండే ఫీల్డర్స్ 3. ఇటువంటి ప్రెజర్స్ పెంచారు. దాంతో స్కోరింగ్ రేటు పెరుగుతుంది. షాట్లు కొడుతుంటే సహజంగా బయట 3 ఫీల్డర్ ఉన్నప్పుడు ఎక్కువ షాట్లు కొడతారు తలల మించి. కాబట్టి అట్లా కొడుతున్నప్పుడు బోరు కొట్టదు. వన్డే క్రికెట్ కూడా బోరింగ్ లేకుండా చేశారు. అట్లనే తర్వాత అట్లాగే ఇప్పుడు T20 ఉంది, అది అట్లాగే సరే, అది 20 దానికి టెక్నిక్ అవసరం లేదు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ లో ఎక్కువ టెక్నిక్ అవసరం వన్డే క్రికెట్ కన్నా. వన్డే క్రికెట్ లో ఎక్కువ టెక్నిక్ అవసరం T20 కన్నా. T20లో పెద్ద టెక్నిక్ భారత్, బండ కొట్టుడే, బండ బౌలింగే. కాబట్టి బౌలింగ్ రన్స్ సేవ్ చేసే బౌలింగ్, బ్యాటింగ్ సిక్సర్స్ ఫోర్స్ తోటి చేస్తారు. కాబట్టి సహజంగానే ధనాధన అయిపోతుంది అన్నప్పుడు కొంత
ఈనాటి యూత్ అలవాటు పడి ఉంటారు. కానీ ఏదేమైనా రిజల్ట్ వస్తుంటే టెస్ట్ క్రికెట్ కూడా మజా ఉంటుంది. ఇవాళ అసలైన క్రికెట్ తోటి పరిచయం ఉన్న వాళ్ళు టెస్ట్ క్రికెటే కోరుకుంటారు. కాకపోతే ఫ్లాట్ పిచ్చెస్ మీద డ్రాలు అయికుంటూ పోతూ ఉంటే బోర్ కొట్టుద్ది. అట్లా కాకుండా రిజల్ట్ వస్తుంది అనుకోండి, రిజల్ట్ వస్తుంటే అసలు టెస్ట్ క్రికెట్ ఉన్నంత మజా మిగతా రెండిట్లలో ఉండదు. కాబట్టి ఓల్డ్ జనరేషన్స్ ఏమో టెస్ట్ క్రికెట్కి అలవాటు పడి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బిలో 20 years పిల్లగాళ్ళు T20కి అలవాటు పడి ఉన్నారు. కాబట్టి సహజమే అది. సహజంగానే రిజల్ట్ వస్తుంటే ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రిజల్ట్ రాకపోతే బోరుగా ఉంటుంది. వీటిలో డెఫినెట్ రిజల్ట్ వస్తుంది. వన్డే క్రికెట్లో 100 overs అయిపోతాయి ఒక రోజులో. తర్వాత దాంట్లో T20లో 40 overs దరిదాపు 5 to 6 hours అయిపోతాయి, 6 hours అయిపోతాయి. కాబట్టి రిజల్ట్ వస్తుంది కాబట్టి వాటి మీద కొంత అట్రాక్టివ్ ఉంది. కాబట్టి టెస్ట్ క్రికెట్లో కూడా అట్లా రిజల్ట్ వచ్చినప్పుడు ఈ రెండింటి కదా ఇంకా బాగుంటుంది. రిజల్ట్ రాకుండా డ్రా కాకపోతే ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా అనేక రూమ్స్ ఫేమ్ చేస్తున్నారు. ఇప్పటికే వన్డే క్రికెట్లో 2 కన్నా ఎక్కువ, ఒకే ఓవర్లో 2 కన్నా ఎక్కువ బౌన్సర్స్ వేయడానికి వీల్లేదని పెట్టారు. తర్వాత బౌండరీస్ మీద ఉండేటువంటి ఫస్ట్ 10 overs ఉన్నటువంటి వాళ్ళని తగ్గించారు. ఇట్లా చాలా రూల్స్ వచ్చాయి. తర్వాత 10 overs అయిన తర్వాత లోపల ఉండేవరకల్లా బయట ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటారు. వాటి మీద అప్పుడు సింగిల్స్ తీస్తూ ఉంటారు. అంత మజానే ఉంటుంది. కాబట్టి దాని దగ్గర రూల్స్ మార్చుకుంటూ వస్తున్నారు. ఇంకా టెస్ట్ క్రికెట్లో మార్పు రావాలని చర్చలు జరుగుతున్నాయి. అది ఏ మేరకు చర్చ తీసుకొస్తారంటే మనం వెయిట్ అండ్ సీ.